అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లక్షలాది మంది అభిమానుల అరుపులతో హోరెత్తిపోతోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా విసిరిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు సిద్ధమైంది. సూర్య ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, రింకు సింగ్ లాంటి హిట్టర్లు ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం లేరు. అతడే ఆధునిక క్రికెట్ చరిత్రలో పరుగుల వేటగాడు, రన్ మెషిన్, ద గ్రేట్ విరాట్ కోహ్లీ. ఆ ఒక్కడి గైర్హాజరీ భారత్ ను ఎంతగా దెబ్బ కొట్టిందంటే 188 పరుగుల లక్ష్యం ముందు టీమిండియా పేక మేడలా కూలిపోయింది. 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. పిచ్ పరిస్థితిని గమనిస్తే అది బ్యాటర్లకు స్వర్గధామం ఏమీ కాదు. నల్లటి నేల, మంచు ప్రభావం అస్సలు లేదు. బాల్ ఆగుతూ వస్తోంది. ఇలాంటి పిచ్లపై కేవలం సిక్సర్లు కొట్టే సత్తా ఉంటే సరిపోదు. అంతకంటే మినగా సహనం, పరిస్థితులను అంచనా వేసే తెలివితేటలు, వికెట్ల మధ్య చిరుతపుల్లా పరిగెత్తే వేగం అవసరం. సరిగ్గా ఇక్కడే భారత్ బోల్తా కొట్టింది. భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా వికెట్లు పారేసుకుంది. అభిమానులందరి మధ్యలో ఒక్కటే ఆలోచన, కోహ్లీ ఉండి ఉంటేనా సఫారీలను ధైర్యంగా ఎదుర్కొనేవాడని భావించారు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ తో పోలికలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ లక్ష్యాన్ని ఛేదించడంలో మాత్రం విరాట్ కోహ్లీ దరిదాపుల్లో ఎవరూ లేరు. కోహ్లీ క్రీజ్ లోకి అడుగు పెట్టాడంటే స్కోర్ బోర్డ్ కదలడం మొదలవుతుంది. గెలుపు రేఖను దాటే వరకు పెవిలియన్ వైపు చూడని మొండితనం అతనిది. టీ20 ప్రపంచ కప్ చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే భారత్ 160 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ప్రతిసారి కోహ్లీనే హీరో. 2014 మీర్పూర్లో అద్భుతం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ అది. ప్రత్యర్థి 173 పరుగుల సవాల్ విసిరింది. ఒత్తిడి ఉన్న సమయం, కానీ కోహ్లీ తన క్లాస్ చూపించాడు. 44 బాల్స్ లో 72 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. 5 బంతులు మిగిలి ఉండగానే భారత్ ను ఫైనల్ చేర్చాడు. 2016లో మొహాలీలో మొనగాడుగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. 161 పరుగుల లక్ష్యం. ఒక దశలో భారత్ కష్టాల్లో ఉంది, కానీ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులు చేసి అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేశాడు. ఆ రోజు గ్రౌండ్ లో అతను పరిగెత్తిన తీరు చూసి ఆస్ట్రేలియా ఫీల్డర్లే నోరెళ్లబెట్టారు. 2022 మెల్బోర్న్ లో మ్యాజిక్ చేశాడు. పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే గుండె చప్పుడు ఆగిపోతుంది. మెల్బోర్న్ గ్రౌండ్ లో 90,000 మంది ప్రేక్షకులు. భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచునుంది. అప్పుడు మొదలైంది కోహ్లీ విశ్వరూపం. హారిస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన ఆ 2 సిక్సర్లు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 53 బంతుల్లో 82 పరుగులు. భారత్ ఆఖరి బాల్ కు విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ గేమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుత భారత టీ20 జట్లో హిట్టర్లు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 బ్యాటర్ కావచ్చు, హార్దిక్ పాండ్యా మ్యాచ్ విన్నర్ కావచ్చు, కానీ వీరంతా ఫ్లాట్ పిచ్లపై బంతి వేగంగా బ్యాట్ పైకి వచ్చే సమయంలోనే అత్యంత ప్రమాదకరంగా మారతారు. పిచ్ మందకొడిగా ఉన్నప్పుడు, బాల్ ఆగి వస్తున్నప్పుడు సింగిల్స్ తీస్తూ, అవసరమైనప్పుడు బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించే యాంకర్ రోల్ పోషించేవారు కరువయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్ల బలహీనతను సరిగ్గా వాడుకున్నారు. ప్రతి బంతిని బలంగా బాదాలన్న భారత ఆటగాళ్ల ఆతృతను ఆసరాగా చేసుకుని వికెట్లు పడగొట్టారు. విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఎంత కష్టమో ఈ మ్యాచ్ నిరూపించింది. సూర్య నాయకత్వంలోని జట్టు దూకుడుగా ఉండడం మంచిదే, కానీ స్పీడ్, అవగాహన మధ్య తేడాను గమనించాలి. ఒకవేళ భారత్ 2026 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ చేరాలన్నా, అక్కడ విజయం సాధించాలన్నా కోహ్లీ లాంటి ఒక నిలకడైన ప్లేయర్ అవసరం. ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? శుభ్మన్ గిల్ లేక మరో యువ కిరణమా? ఒకటి మాత్రం నిజం, 188 పరుగుల లక్ష్యం ముందు భారత్ 111 పరుగులకే కుప్పకూలడం అనేది కేవలం ఒక ఓటమి కాదు, అది ఒక హెచ్చరిక. రన్ చేసింగ్ లో కింగ్ వదిలిన వారసత్వాన్ని అందిపుచ్చుకునేవారు లేకపోతే టీమిండియాకు ఇలాంటి పరాజయాలు తప్పవు. అభిమానులు ఇప్పటికీ టీవీ స్క్రీన్ పై విరాట్ కోహ్లీని వెతుక్కుంటున్నారు. చేజ్ మాస్టర్ లేని లోటు భారత్ క్రికెట్ ను వేధిస్తూనే ఉంది. మరి భారత్ తన తదుపరి మ్యాచ్లలో కోహ్లీ లేని లోటును ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.